వెల్కమ్ బ్యాక్. డిగ్రీ కంప్లీట్ చేసిన లేక డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండేటటువంటి విద్యార్థుల కోసం ఈ వీడియోలో ఒక చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని ప్రజెంట్ చేస్తున్నాను. ఏదైతే ఈ ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ చేస్తున్నానో ఇది కేవలం నా వ్యక్తిగత సజెషన్ లేక నా వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ కాదు. డిఫరెంట్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసి దాన్ని అనలైజ్ చేసిన ఇన్ఫర్మేషన్. ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో గత 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ట్రెండ్ని ఫాలో అవుతూ దానికి సంబంధించినటువంటి డేటాని అనలైజ్ చేసినప్పుడు వచ్చినటువంటి రిజల్ట్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో ముఖ్యంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిన తర్వాత కానీ, లేక డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కానీ, లేక పీజీ కంప్లీట్ చేసిన తర్వాత కానీ ఎవరైతే బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్, దాన్నే మనం బీఎడ్ అంటాం, ఈ బీఎడ్ చదవాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఒక యూస్ఫుల్, ఒక రిఫరెన్స్ వీడియోగా మీకు పనిచేస్తుంది. అంతకన్నా ముందు మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. దెన్ లెట్స్ స్టార్ట్ అన్ ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఈ బీఎడ్ చదవటం వలన మనకి ఎలాంటి యూజ్ ఉంది? ప్రస్తుత పరిస్థితుల్లో మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ 2 ఇయర్స్ కోర్స్ చదవటం వలన ప్రయోజనం అయితే శూన్యంగా కనబడుతుంది. సో గత 10 నుంచి 12 సంవత్సరాల ఇన్ఫర్మేషన్ ఏం చెప్తుంది అంటే, ఈ బీఎడ్ చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఈ బీఎడ్ని చదవడం జరుగుతుంది. ఇది రూరల్ ఏరియా విద్యార్థి అయినా, అర్బన్ ఏరియా విద్యార్థి అయినా, ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్, ఈ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదివేది కేవలం డిఎస్సి అంటే ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సంపాదించడం కోసం. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ డిఎస్సి నోటిఫికేషన్స్ అనేవి కేవలం ఎన్నికల ముందు ఎలక్షన్ స్టంట్గా ఈ నోటిఫికేషన్ అనేది వస్తాయి. ఈ నోటిఫికేషన్ కూడా అరకొర నోటిఫికేషన్స్ వస్తాయి. కాంపిటీషన్ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది. ఆ తర్వాత ఈ నోటిఫికేషన్ ద్వారా మనం ఉద్యోగం పొందకపోతే మళ్ళీ నోటిఫికేషన్ వరకు మనం వెయిట్ చేయవలసి ఉంటుంది. సో ఇది అంటే బీఎడ్ చదవటం అనేది ప్రభుత్వ ఉద్యోగం కోసం అయితే, ఇప్పుడున్నటువంటి ట్రెండ్ని బట్టి ఈ బీఎడ్ చదవటం అనేది చాలా వేస్ట్ ప్రాసెస్. ఎందుకంటే మీకు తెలిసినటువంటి సమాచారాన్ని నేను ఇంకో డైమెన్షన్లో చెప్తున్నాను. ప్రభుత్వ రిక్రూట్మెంట్ అంటే గవర్నమెంట్ టీచర్ రిక్రూట్మెంట్ అనేది ఎలక్షన్ స్టంట్గానే జరుగుతుంది తప్ప రెగ్యులర్గా ప్రతి ఇయర్ నోటిఫికేషన్ అనేది ఇవ్వరు. ఎలాగైతే యూపీఎస్సీ కండక్ట్ చేసేటటువంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తారో, అదేవిధంగా ఈ డిఎస్సి నోటిఫికేషన్ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎవ్రీ ఇయర్ ఇవ్వరు. కేవలం ఎలక్షన్ ముందు ఎలక్షన్ స్టంట్గా మాత్రమే, ఓటర్లను ఆకర్షించడం కోసం మాత్రమే ఈ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. దీన్ని నమ్ముకొని లక్షల మంది విద్యార్థులు 2 రాష్ట్రాల్లో ఉంటారు. వచ్చే ఉద్యోగాలు వందల్లో ఉంటాయి. దీనికోసం హై కాంపిటీషన్ ఉంటుంది. తర్వాత కోచింగ్ల చుట్టూ లక్షలు పోసి చదువుకున్న ఫైనల్గా జాబ్ వస్తుంది అనేది గ్యారంటీ లేదు. ఓకే, అంటే ప్రభుత్వ ఉద్యోగం ఈ డిఎస్సి సాధించడం, బీఎడ్ చేసి కేవలం బీఎడ్ చేస్తాను, నేను గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకుంటాను అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కళ్ళు తెరవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రెండోది ఏంటంటే, ఈ బీఎడ్ చదవటం వలన ఇక ప్రైవేట్ సెక్టార్లో అంటే ప్రైవేటు స్కూల్స్లో ఉద్యోగ అవకాశాలు ఎలాగుంటాయి? సో ప్రైవేట్ సెక్టార్లో అంటే ప్రైవేటు స్కూల్స్లో టీచర్ ఉద్యోగాల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఒక బానిస బతుకులాగా ఉంటుంది. వీళ్ళకి ఇచ్చేటటువంటి శాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. లాంగ్ అవర్స్ ఆఫ్ వర్క్ అనేది ఉంటుంది. సో మెంటల్ అండ్ ఫిజికల్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో బీఎడ్ చేసి అంటే డిగ్రీ తర్వాత కానీ, పీజీ తర్వాత కానీ బీఎడ్ చేసి ప్రైవేట్ స్కూల్స్లో టీచర్లాగా పనిచేయడం అనేది శుద్ధ దండగా. అంటే ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేయడం కోసం బీఎడ్ చదవడం అనేది డబ్బు వేస్ట్, అలాగే మీ వాల్యుబుల్ టైం అనేది వేస్ట్. సో ఇక ఈ ప్రైవేట్ స్కూల్స్లో, అది కార్పొరేటెడ్ స్కూల్స్ కానీ, లేక మామూలు ప్రైవేట్ స్కూల్స్ కానీ, సో సిబిఎస్ఈ స్కూల్స్ కానీ, ఎస్ఎస్సి స్కూల్స్ కానీ, తెలంగాణ స్టేట్ బోర్డు స్కూల్స్ కానీ, ఏ స్కూల్లో అయినా
బీఈడి చదవనంత మాత్రాన మీకు ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం, టీచర్ ఉద్యోగం రాదు అనటానికి అవకాశాలు లేవు. బీఎడ్ చదవని వాళ్ళకి కూడా మనకు ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగాలు అయితే వస్తాయి. సో కాబట్టి ఈ బీఎడ్ చదివి ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు ఇచ్చేటటువంటి శాలరీస్ 15,000 to 30,000 ఆర్ 35,000 ఆర్ మ్యాక్సిమం 40,000 శాలరీస్ కోసం పనిచేయడం అనేది కరెక్ట్ కాదు. సో అంటే డిగ్రీ బేస్ మీద కూడా, లేకపోతే మీరు చేసినటువంటి పీజీ బేస్ మీద కూడా ఈ ప్రైవేట్ స్కూల్లో లేక కార్పొరేట్ స్కూల్లో టీచర్ ఉద్యోగాలు పొందవచ్చు. సో దానికోసం మీరు బీఎడ్ చేయవలసిన అవసరం లేదు. ఇక కార్పొరేటెడ్ స్కూల్స్లో ఐఐటి ప్రోగ్రామ్ క్రింద ఈ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి నాన్ బీఎడ్ టీచర్స్కే, నాన్ బీఎడ్ అంటే బీఎడ్ చెయ్యని వాళ్ళకే లక్షల రూపాయలు ఇస్తున్నాయి. ఈ నారాయణ, చైతన్య, ఫీడ్జీ ఇలా నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ ఐఐటి ఫౌండేషన్స్ పేరుతో వీళ్ళకి నెలకు వచ్చేసి 1,00,000 నుంచి 3,00,000 శాలరీ వస్తున్నాయి. వీళ్ళకి బీఎడ్ అనేది అవసరమే లేదు. సో కాబట్టి ద కన్క్లూజన్ ఈజ్, మీరు టీచర్ అంటే ప్రైవేట్ సెక్టార్లో టీచర్ అవ్వాలి అంటే బీఎడ్ అవసరం లేదు. కేవలం గవర్నమెంట్ సెక్టార్లో డిఎస్సి కొట్టడం కోసమే బీఎడ్ అనేది అవసరం. సో ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎలక్షన్ స్టంట్గా వస్తుంది. దానికోసం ఈ బీఎడ్ చదవటం అనేది అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నటువంటి పాయింట్. అలా కాకుండా ప్రైవేట్ స్కూల్స్లో ఉండేటటువంటి ఈ ఫౌండేషన్ టీచర్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, బయాలజీ ఇలాంటి సబ్జెక్ట్స్ ఈ టీచర్స్కి ప్రస్తుత పరిస్థితుల్లో చాలా డిమాండ్ ఉంది. సో ఆ సబ్జెక్ట్ని మీరు నేర్చుకొని వితౌట్ బీఎడ్, వితౌట్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు నెలకి 70 నుంచి 1 lakh అనేది గెయిన్ చేయవచ్చు. సో కన్క్లూజన్ వచ్చేసి, బీఎడ్ అనేది చదవటం ఈ పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ డిఎస్సి కోసం అయితే వేస్ట్. అలాగే ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం కోసం బీఎడ్ చేయడం అనేది వేస్ట్. ఇది నా పర్సనల్ ఇన్ఫర్మేషన్, నా పర్సనల్ వ్యూతో పాటు ఈ వ్యూని బ్లైండ్గా ప్రజెంట్ చేయడం లేదు. ఈ వ్యూకి డేటా గత 15 సంవత్సరాల నుంచి అనలైజ్ చేసినటువంటి డేటాని బేస్ చేసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.